जय हिंद कमांडोस, जय हिंद। वेलकम टू ऑल కాంపిటేటివ్ వాళ్ళ అలీ, నా పేరు జాహిద్ అలీ। ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి। ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనేది మనము డిస్కస్ చేసుకుందాం। చూసుకోండి, ఏదైతే 26లో ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో 5 రోజుల్లో అనాలిసిస్ చేస్తే ఈ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి। నేను మీకు జనరల్ సైన్స్ నుంచి చెప్తా, తర్వాత జనరల్ నాలెడ్జ్ గురించి చెప్తా ఏ టాపిక్స్ నుండి ఎక్కువ వస్తున్నాయో, తర్వాత ఆ జనరల్ నాలెడ్జ్లో మరి స్టాటిక్ జీకే అండ్ పొలిటీ, జాగ్రఫీ, హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత రీజనింగ్ నుండి ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత మ్యాథమెటిక్స్ నుండి, తర్వాత దాంతోపాటు జూన్ 5th సంబంధించిన 3rd షిఫ్ట్ అండ్ 4th షిఫ్ట్ మనము జీకే క్వశ్చన్స్ మరి డిస్కస్ చేసుకున్నాం। ఫ్రెండ్స్, మీకు కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ యొక్క క్వశ్చన్స్ అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఎలా క్వశ్చన్స్ అడగచ్చు అంటే మీకు కానీ ఈ వీడియో కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలపండి। మనము క్వశ్చన్స్తో పాటు కొద్దిగా కంటెంట్ మరి డిస్కస్ చేసుకుందాం। చాలా 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 యూస్ఫుల్ ఉంటుంది। మీరు కానీ కామెంట్లో వీడియో చేయబోరు దానిపైన ఇంపార్టెంట్ టాపిక్ పైన క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ అంటే ఖచ్చితంగా వీడియో చేస్తా। బట్ నాకు ఒక కండిషన్, ఈ వీడియోకి కానీ 500 లైక్స్ వస్తే మాత్రమే నేను వీడియో చేస్తా। 500 లైక్స్ రాలేకుంటే నేను వీడియో చేయను, ఎందుకంటే ఈ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది। మీ సపోర్ట్ ఉంటే నేను చేస్తాను। చూసుకోండి, మనకు సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే దీంట్లో బయాలజీ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది అండ్ 4 సబ్జెక్ట్స్ వస్తాయి, 3 సబ్జెక్ట్స్ వస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ। మీరు కానీ ఈ టాపిక్స్ నేర్చుకోపోతే మీకు మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి। 100కి 32 కాకుండా 100కి 60-70 మార్కులు వస్తాయి ఖచ్చితంగా। చూసుకోండి, సైన్స్ నుండి ఇంపార్టెంట్ వచ్చేసి ఫోర్స్, సపరేషన్ ఆఫ్ ఏ మిక్సర్స్, తర్వాత లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, డైజెషన్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టము, కెమికల్ రియాక్షన్స్, సౌండ్ అండ్ లైట్, సోర్సెస్ ఆఫ్ ఫుడ్, హ్యూమన్ ఐ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ లివింగ్ ఆర్గనిజమ్స్। మీకు కానీ ఈ టాపిక్లో క్వశ్చన్స్ అండ్ కంటెంట్ కావాలంటే మీరు ఏం చేయాలంటే కామెంట్లో చెప్పండి అండ్ 500 లైక్స్ నా టార్గెట్ని ఫినిష్ చేయండి। ఖచ్చితంగా నేను దీనిపైన మీకు ఏం చేస్తానంటే క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను। ఇంకా మనం ప్రీవియస్ ఇయర్గా ఎలా డిస్కస్ చేసుకున్నాం క్వశ్చన్తో పాటు ఇలాగ ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుని దాంతోపాటు కొద్ది కంటెంట్ డిస్కస్ చేసుకుంటే మీకు 100కి 200% యూస్ఫుల్ అవుతుంది। తర్వాత మనం జనరల్ నాలెడ్జ్ గురించి డిస్కస్ చేసుకుంటే హిస్టరీలో ఏమేమి అడుగుతున్నారు, మెయిన్లో వచ్చేసి కాంగ్రెస్ సెక్షన్స్ అడుగుతున్నారు। కాంగ్రెస్ సెక్షన్స్, ఫస్ట్ కాంగ్రెస్ స్థాపించింది ఎవరు అండ్ కాంగ్రెస్ సెక్షన్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ దానికి ఎవరు ప్రెసిడెంట్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, అలాగా అడుగుతున్నారు। దీనిపైన మనం డిస్కస్ చేసుకుందాం। తర్వాత నేషనల్ మూమెంట్ ఎవరు, నేషనల్ మూమెంట్ అంటే మనకి ఏదైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉందో కొన్ని మూమెంట్స్ జరిగినాయి, క్విట్ ఇండియా మూమెంట్ కానీ, దండి మార్చ్ కానీ, లేకుంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, అలాగే మూమెంట్స్ జరిగినాయి, దానిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు। తర్వాత ఇంపార్టెంట్ రివల్ట్స్, మనకు ఏదైతే 1857 ఒక రివల్ట్ ఉందో, సిపాయి మ్యూటినిటీ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి। ఆ రివల్ట్ గురించి మీరు కానీ నాకు సపోర్టివ్గా ఉంటే దానిపైన మనము క్వశ్చన్స్ అండ్ కొద్ది కాన్సెప్ట్ అని డిస్కస్ చేస్తున్నాం। సోషల్ రిఫార్మ్స్ అండ్ ఆర్గనైజేషన్, ఏదైతే సోషల్ రిఫార్మ్స్ ఉన్నాయి, రిలీజియస్ సోషల్ మూమెంట్స్ ఉన్నాయి, లైక్ బ్రహ్మ సమాజ్ కానీ లేకుంటే ఆర్య సమాజ్ కానీ, ఇలాంటి ఏదైతే మూమెంట్స్ ఉన్నాయో దానిపైన మరి క్వశ్చన్స్ వస్తున్నాయి। తర్వాత పొలిటీ నుండి చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫండమెంటల్ రైట్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి నుండి అడుగుతున్నారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి అడుగుతున్నారు, అంటే మున్సిపాలిటీ గురించి అండ్ గ్రామ పంచాయత్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు। తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఏదైతే కాన్స్టిట్యూషన్స్ అమెండ్మెంట్ ఉన్నాయో దాని గురించి క్వశ్చన్ అడుగుతారు। మెయిన్గా ఫోకస్ చేస్తుంది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు। అవి మీరు కానీ కామెంట్లో సపోర్టివ్గా ఉంటే దానిపైన డిస్కస్ చేస్తుంది। తర్వాత ప్రియంబల్ గురించి అడుగుతున్నారు। ఇంపార్టెంట్ కమిషన్స్, ఇప్పుడు చూసుకోండి సైమన్ కమిషన్ కానీ, ఆబ్జెక్టివ్ రివల్యూషన్ కానీ, ఇలాంటి కమిషన్స్ వచ్చాయి, దానిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు। తర్వాత జాగ్రఫీ నుండి డిస్కస్ చేసుకుంటే జనరల్ ఇంట్రడక్షన్ టు ఇండియా,
మనకు ఏదైతే మన భారతదేశం ఉందో దాన్ని ఇంట్రడక్షన్ చేయమంటాడు, దాని మీద వస్తున్న క్వశ్చన్స్. ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, మనకి ఏదైతే క్లైమేట్స్ ఉన్నాయో అవి డివిజన్ అయి ఉన్నాయి, దానిపైన అడుగుతున్నారు. మౌంటైన్స్, ప్లాట్యూస్, ఐలాండ్స్, ప్లేన్స్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ అండ్ రివర్స్ నుండి మరి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. తర్వాత స్టాటిక్ జీకే నుండి చూసుకుంటే అవార్డ్స్ నుండి, హానర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. బుక్స్ అండ్ ఆథర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. స్పోర్ట్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. డేస్, ఇంపార్టెంట్ డేస్ చూసుకోండి. ఫిబ్రవరి 28ని ఏ డే సెలబ్రేట్ చేస్తాను, నేషనల్ సైన్స్ డే, అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. జూన్ 5న నిన్న జరిగిన డేని ఏ డే సెలబ్రేట్ చేస్తాం, వరల్డ్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే, అలాగ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది డేస్ నుండి. తర్వాత కరెంట్ అఫైర్స్ నుండి మేజర్ కరెంట్ ఈవెంట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, స్పోర్ట్స్ నుండి అడుగుతున్నారు. తర్వాత రీజనింగ్లో 5 టాపిక్స్ ఉన్నాయి. జనరల్ డ్యూటీ వాళ్ళు తప్ప రీజనింగ్లో 5 టాపిక్స్ ఉన్నాయి. ఎవరితో ఉమెన్ మిలిటరీ పోలీసు, ట్రేడ్స్ మ్యాన్, ఎవరికైతే రీజనింగ్ సిలబస్ ఉందో, ఎగ్జామ్లో ఉందో, సబ్జెక్ట్ ఉందో, వీళ్ళు ఇది 5 టాపిక్స్ నేర్చుకోకపోతే అయిపోయి మీకు 10 మార్క్స్ వస్తాయి. జస్ట్ ఈ 5 మార్క్స్ ఇక్కడ నుండే క్వశ్చన్స్ వస్తాయి. మీరు 5 టాపిక్స్ నేర్చుకోకపోతే ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ వస్తాయి ఆర్మీలో. చూసుకుంటే రీజనింగ్ ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, క్లాసిఫికేషన్ అండ్ ఆర్డర్ అన్నట్టు. మీకు కానీ వీడియో కావాలంటే చెప్పండి. ప్రతి టాపిక్ మీద, ప్రతి సబ్జెక్ట్ మీద నేను వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు నాకు కామెంట్లో చెప్పాలి మీరు సపోర్టివ్గా ఉన్నారా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదో అనేది. తర్వాత ఈ వీడియోకి 500K లైక్స్ వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. తర్వాత మ్యాథమెటిక్స్ నుండి చూసుకుంటే సింప్లిఫికేషన్ నుండి అడుగుతున్నారు. డెసిమల్ నెంబర్స్ నుండి, పర్సంటేజ్ నుండి, రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి, LCM, HCF నుండి అడుగుతున్నాడు. స్క్వేర్ రూట్స్, టైమ్ అండ్ వర్క్, దాంట్లో టైమ్ అండ్ వర్క్లో మెయిన్గా ఇంకో ఏం ఫోకస్ చేస్తున్నాడంటే లేబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. తర్వాత టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద మరి వాడు ఫోకస్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే ఇండియన్ ఆర్మీలో ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో, ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో, టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా నేను మీకు ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, ఏదైతే జూన్ 1 నుండి జూన్ 5 దాకా అడుగుతున్న క్వశ్చన్స్ ఎక్కువ ఏ టాపిక్లో ఉన్నాయంటే ఈ టాపిక్లు ఉన్నాయి. మీకు కానీ ఈ టాపిక్ నోట్స్ కావాలంటే నేను మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తాను ఈ నోట్స్ని ఇమేజ్ రూపంలో. మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి జాయిన్ అయిపోండి. కమ్యూనిటీ మన వాట్సాప్ ఛానల్లో మీకు లింక్స్ అందుతాయి. తర్వాత మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే నిన్న ఏదైతే జూన్ 5 జరిగిన 3rd షిఫ్ట్ అండ్ 4th షిఫ్ట్ మనం జీకే క్వశ్చన్స్ వచ్చేసి డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్టర్ రివల్ట్ 1857 విచ్ రూలర్ వాజ్ ది సెండ్ టు ఎగ్జిల్, అంటే ఏదైతే రివల్ట్ 1857 ఏదైతే సిపాయి మ్యూటినిటీ అయిందో తర్వాత ఒక రూలర్ ఉన్నారు, ఆయన్ని మనం ఏం చేసేసాం, మన బ్రిటిష్ ఏం చేసినారంటే ఎక్సిఎల్ చేసినారు, అంటే ఆయనని తప్పించారు రూల్ నుండి. అది ఎవరు అంటే బహదూర్ షా జాఫర్ II. ఎవరు? బహదూర్ షా జాఫర్ II. ఇంకోటి ఈయన గురించి ఇంపార్టెంట్ చూసుకోండి, ఈయన లాస్ట్ మొఘల్ ఎంపరర్. తర్వాత ఎవరు మొఘల్ ఎంపరర్ లేరు. లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరు? బహదూర్ షా జాఫర్ II. అలాగే మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఫస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరు? బాబర్. ఎప్పుడు ఆయన ఎంపరర్ని స్థాపించారంటే 1526లో ఆయన ఎంపరర్ని స్థాపించారు. ఎలాగ వీళ్ళు స్థాపించారంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ ది పానిపత్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది ఫేమస్ ఖేలో ఇండియా ఈవెంట్ బిగిన్ ఆర్గనైజ్డ్? ఏదైతే ఇప్పుడు ఖేలో యూత్ గేమ్స్ ఉన్నాయో, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయో, ఫస్ట్ ఈవెంట్ని ఆర్గనైజేషన్ చేసిన స్టేట్ ఏదైనా ఉందేమని వీడి క్వశ్చన్ అడిగాడు. అవును, హర్యానా వచ్చేసి ఫస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆర్గనైజేషన్ చేసింది. ఇది వచ్చేసి అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద వస్తుంది. తర్వాత ఖేలో ఇండియా గేమ్స్ ఒక నేషనల్ లెవెల్ గేమ్స్. ఈ ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే యూత్కి. ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళు ఎక్కువ దీనికి
ఖేలో ఇండియా గేమ్స్ ఆడుతుంటారు. విచ్ టైప్ ఆఫ్ ది రాక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది మేకింగ్ ఐడల్స్ అండ్ స్టాట్యూస్? ఏదైతే ఐడల్స్ ఉంటాయో, ఏదైతే స్టాట్యూస్ ఉంటాయో, మనం ఏ రాళ్లతో దీన్ని క్రియేట్ చేస్తామంటే జనరల్ క్వశ్చన్ మార్బల్. విచ్ వాజ్ ది ఫస్ట్ ఆర్గనైజ్డ్ కంపెనీ టు కండక్ట్ ట్రేడ్ ఇన్ ఇండియా? ఏదైతే మనకు 15th సెంచరీ 16th సెంచరీలో ఏదో కంపెనీస్ వచ్చాయో, పోర్చుగీస్ వచ్చింది, ఫ్రెంచ్ వచ్చింది, డచ్ వచ్చింది, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వచ్చింది, అలాగా అన్ని కంట్రీస్ వచ్చాయి కదా. మనతో ట్రేడ్ని చేసింది ఏ కంట్రీ? బ్రిటిష్. మనకు ట్రేడ్తో చేసింది ఏ కంపెనీ? బ్రిటిష్. దీన్ని మనము ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాము. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు? 1600లో 1680లో మనకు ఈస్ట్ ఇండియాతో మన భారతదేశానికి ట్రేడ్ జరిగింది. అంటే మన ఉన్న రాజులతో ట్రేడ్ జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే చూసుకోండి, ఫస్ట్ కంట్రీ మన భారతదేశానికి వచ్చింది బై సీ అంటే ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. 1998లో వీళ్ళు రావడం జరిగింది పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళతో ఫస్ట్ ఏదైతే ఎవరు పర్సన్ మన ఇండియాకి వచ్చారంటే వాస్కో డి గామా 1998లో రావడం జరిగింది. తర్వాత వాస్కో డి గామా ఫస్ట్ ల్యాండ్ అయిన మన కంట్రీ ఏదైతే ఉందో, ఫస్ట్ ల్యాండ్ ఎక్కడైనాడు? కల్కట్టా దగ్గర అయినాడు. అక్కడ రూలర్ ఎవరు? జమోరిన్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మన సౌత్లో ఏ ఎంపరర్ ఉంది? విజయనగర ఎంపరర్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలు, అయిపోతుంది ఈ క్వశ్చన్ నుండి. తర్వాత ఫస్ట్ వచ్చిందే పోర్చుగీస్, లాస్ట్ వెళ్ళింది మరి పోర్చుగీస్. ఏదైతే మనం ఒక ఆపరేషన్ చేపట్టామో గోవాలో, ఆ ఆపరేషన్ తర్వాత లాస్ట్ వెళ్ళారు. తర్వాత క్వశ్చన్, హూ వాజ్ ది మెయిన్ ప్రొపోనెంట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ? చూసుకోండి, నేను మీకు లాస్ట్ రోజు చెప్పాను. లాల్ బాల్ పాల్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి 3 మెంబర్స్ వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అంటే వైలెన్స్ లీడర్స్. మన గాంధీజీలాగా ఓర్పుకొని మాట్లాడే విధంగా కాదు వీళ్ళు లీడర్స్. లాల్ బాల్ పాల్ ఏమనున్నా కాల్ చేద్దాం చూసుకున్న వాళ్ళలాగా ఉండేవాళ్ళు. లాల్ బాల్ పాల్. దాంట్లో వచ్చేసి ఆప్షన్స్లో బాలా గంగాధర్ తిలక్ ఇచ్చాడు. తర్వాత మిగతావి మహాత్మా గాంధీజీ అని వేరే లీడర్స్ పేరు ఇచ్చాడు. లాల్ బాల్ గుర్తుపెట్టుకోండి, బాలా గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, అలా గుర్తుపెట్టుకోండి. ఆన్ విచ్ డే ఇస్ ది నేషనల్ ఫ్లాగ్ హోస్టెడ్ ఆన్ కర్తవ్య పథ్? ఏదైతే కర్తవ్య పథ్ ఉంటుందో మన ఢిల్లీలో, అప్పుడు ఏ రోజు నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేస్తారంటే చూసుకోండి, రిపబ్లిక్ డే రోజు. మనకు రిపబ్లిక్ డే ఎప్పుడండి? January 26. ఎప్పుడు నుండి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాం? ఇది ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా అండి. రిపబ్లిక్ డే ఎప్పుడు నుండి మనం సెలబ్రేట్ చేస్తున్నాం? 26th January 1950 నుండి సెలబ్రేట్ చేస్తున్నాం. ఎప్పుడు నుండి? 26th January 1950 నుండి మనం సెలబ్రేట్ చేస్తాం. తర్వాత ఇండిపెండెన్స్ ఎప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నాం? మనకు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ గవర్నమెంట్ నుండి వచ్చేసి అంటే 15th August 1947 నుండి మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. సో మన భారత రాజ్యాంగం రాసేయడానికి ఎన్ని కాలాల సమయం పట్టిందంటే 2 years 11 months 18 days మనకు టైం పట్టింది. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఏమంటే ఈ క్వశ్చన్ అడగచ్చు, ఇండిపెండెన్స్ రోజు ఫ్లాగ్ని హాస్ట్ చేసేది ఎవరు? పిఎం గారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఇండిపెండెన్స్ లోగు ఫ్లాగ్ని హాస్టింగ్ చేస్తారు. అదే రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ని ఎవరు హాస్టింగ్ చేస్తారంటే ప్రెసిడెంట్ హోస్ట్ చేస్తారు. ఇది అయిపోయింది. తర్వాత స్టేట్లో చూసుకుందాం. స్టేట్లో వచ్చేసి ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ డే ఉందో అప్పుడు వచ్చేసి సీఎం చీఫ్ మినిస్టర్ గారు ఫ్లాగ్ని హోస్ట్ చేస్తారు. అదే రిపబ్లిక్ డే రోజు వచ్చేసి గవర్నర్ని హోస్ట్ చేస్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడగచ్చు. తరువాత హెడ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్, ఏదైతే మున్సిపాలిటీ ఉంటుందో ప్రతి సిటీలో ఉంటుంది, దీనికి హెడ్ ఎవరని వీడి క్వశ్చన్. ఎన్నిసార్లు చెప్పలేదండి ఈ క్వశ్చన్. మరి ఈ షిఫ్ట్లో అడిగాడు, 3rd shift June 5th అడిగింది. మాయోర్ వచ్చేసి ఏదైతే ఉంటుందో మున్సిపాలిటీ ఉంటుందో దానికి ఒక హై హెడ్ ఆఫ్ ది కమిషన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటెడ్? ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఏమంటే ఎవరితో 6 years to 14 years వరకు వాళ్ళు స్కూల్స్లోనే ఉండాలని ఒక చట్టం. ఈ చట్టం వచ్చేసి
యాక్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2009లో ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బట్ దీనికి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 1st ఏప్రిల్, గుర్తుపెట్టుకోండి, 1st ఏప్రిల్ 2010లో ఇది ఇంప్లిమెంట్ అయింది. దీనిది ఏమేమంటే 6 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు మొత్తం స్కూల్లో చదువుకోవాలి. వాళ్ళు కానీ చదువుకోలేకపోతే వీళ్ళు చైల్డ్ లేబర్ కింద వీళ్ళను గుర్తించి వాళ్ళ పేరెంట్స్ని జైల్లో వేయడం జరుగుతుంది. తర్వాత మన కాన్స్టిట్యూషన్లో మన ఫండమెంటల్లో దీని గురించి స్పెషల్గా డిస్కషన్ ఉంది. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఎంత? ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ద ప్రియంబల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ విచ్ కైండ్స్ ఆఫ్ ఎ జస్టిస్. సోషల్ జస్టిస్ ఉంది, ఎకనామిక్ జస్టిస్ ఉంది, పొలిటికల్ జస్టిస్ ఉంది. అంటే సోషల్ ప్రకారంగా ప్రియంబల్ అంటే ఏమి, సోషల్ ప్రకారంగా ఎవరికైనా ఒకే జస్టిస్ పడుతుంది. వాడు ఎమ్మెల్యే కొడుకు అయినా వాళ్ళు తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే, లేకుంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అబ్బాయి తప్పు చేసిన మరి వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే. ఇది సోషల్ జస్టిస్. సోషల్ ఎకనామిక్, ఎవరైతే కూలీ పనికి పోతున్నారు, పెద్దవాళ్ళకు ఒకే కూలీ ఉండాలి అండ్ ఆడవాళ్ళకు మరి ఒకే కూలీ ఉండాలని సోషల్ జస్టిస్. తర్వాత పొలిటికల్ జస్టిస్, పొలిటికల్ డిస్క్రిమినేట్ ఉండదు. ఈ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు, వీళ్ళు ఓసీ వాళ్ళు, వీళ్ళు ఆ టెంపుల్లో వెళ్ళకూడదు, ఈ టెంపుల్ వెళ్ళకూడదు అండి. పొలిటికల్ జస్టిస్ మరి ఉంటుంది. ఆల్ ఆర్ ఈక్వల్. విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు పంచాయత్ రాజ్. ఏదైతే ఆర్టికల్ ఉందో ఏ ఆర్టికల్కి సంబంధించిందంటే ఆర్టికల్ 243. ఇది గుర్తుపెట్టుకోండి. పంచాయత్ ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 243. ఏ అమెండ్మెంట్ ద్వారా దీన్ని చేసినంటే, అమెండ్మెంట్ అంటే ఏం లేదండి, మనకి ఏదైనా కాన్స్టిట్యూషన్లో ఏదైతే కొత్త చట్టాలు తేవాలి అని ఉంటుంది కదా, ఆ చట్టాలను దేని ద్వారా తెస్తామంటే అమెండ్మెంట్ ద్వారా తెస్తాము. ఈ అమెండ్మెంట్ మనము ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెడతాము, అదే అమెండ్మెంట్ అంటారు. చూసుకోండి, ఈ పంచాయత్ రాజ్ రిలేటెడ్గా ఏ పార్ట్లో ఉంది మన కాన్స్టిట్యూషన్ అంటే పార్ట్ 19 ఆర్టికల్ 243 నుండి ఓ దాకా ఉంది. తర్వాత 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇప్పుడు మనం 4th షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. విచ్ మూమెంట్ వాజ్ ది స్టార్టెడ్ బై ది బాల గంగాధర్ తిలక్. బాల గంగాధర్ తిలక్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను కొద్దిగా ఇంట్రడక్షన్ చేసిన, బట్ ఏదైతే ఈ హోమ్ రూల్ మూమెంట్ గురించి చెప్దాం అనుకున్నాం, బట్ కరెక్ట్ టైంలో అప్పుడు నాకు మతికి రాలేదు, లేచిపోయింది. విచ్ మూమెంట్ వాజ్ ది స్టార్టెడ్ బై ది బాల గంగాధర్ తిలక్ వచ్చేసి హోమ్ రూల్ మూమెంట్. హోమ్ రూల్ మూమెంట్ని బాల గంగాధర్ తిలక్ అండ్ ఏఓ హోమ్ అనే ఒక పర్సన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏమంటారు, హోమ్ రూల్ మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. హోమ్ రూల్ మూమెంట్ ఏమంటే సెల్ఫ్ గవర్నమెంట్, అంటే మనమే పరిపాలిస్తాము, మనకు బ్రిటిష్తో మనం పరిపాలన వద్దని ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తున్నారు బాల గంగాధర్ తిలక్. ఆ మూమెంట్ పేరు వచ్చేసి హోమ్ రూల్ మూమెంట్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1916లో. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ రావచ్చు ఎప్పుడు, 1916లో. తర్వాత క్యాపిటల్ నుండి క్వశ్చన్ అడిగాడు, న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ ఏమని క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ వచ్చేసి విల్లింగ్టన్. ఆన్సర్ వచ్చేసి విల్లింగ్టన్. తర్వాత మీరు ఏం చేయండి అంటే అమెరికా క్యాపిటల్, ఇజ్రాయెల్ క్యాపిటల్, ఇరాన్ క్యాపిటల్ సిటీ, తర్వాత బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ, నేపాల్ క్యాపిటల్ సిటీ అండ్ మయన్మార్ క్యాపిటల్ సిటీ అండ్ శ్రీలంక క్యాపిటల్ సిటీ అండ్ ఏదైతే మాల్దీవ్స్ క్యాపిటల్ సిటీ ఉన్నాయో ఈ అన్ని కంట్రీస్ యొక్క క్యాపిటల్ సిటీ నేర్చుకోపోండి. తర్వాత ఇంకోటి ఏం ఇంపార్టెంట్ అంటే ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ నేర్చుకోపోండి చాలు. ఆర్టికల్ 240A రిలేటెడ్స్. ఇప్పుడు ఏదైతే చెప్పా మీకు ఆర్టికల్ 43 ఏదైతే ఉందో ఏ రిలేటెడ్గా ఉందని వీడి క్వశ్చన్. ఆర్టికల్ 43 ఏ రిలేటెడ్ అండి, ఇప్పుడే చెప్పా కదా మీకు ఏం రిలేటెడ్గా ఉంది. అది పంచాయత్ రాజ్. పంచాయత్ రాజ్కి ఎప్పుడు అమెండ్మెంట్ చేసింది? 73rd అమెండ్మెంట్ చేశారు. తర్వాత నేను చెప్పింది ఆ క్వశ్చన్, నేషనల్ యూత్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? 12th జనవరిన నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేస్తారు. విచ్ పర్సన్గా మనము గుర్తు చేసుకొని నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేస్తామంటే ఎవరైతే మన స్వామి వివేకానంద గారు ఉన్నారో ఈయన్ని మనము బర్త్ యానివర్సరీకి మనం నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. విచ్ గ్యాస్ ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఏదైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవుతుందో దీనికి ఏ గ్యాస్ రెస్పాన్సిబుల్ అంటే కార్బన్ డైఆక్సైడ్ CO2 అండ్ మిథేన్ CH4.
ఇది వచ్చేసి మెయిన్ 2 గ్యాసెస్ ఫర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది కోరల్ వోల్స్. కోరల్ రిలీఫ్తో ఇవి ఫామ్ అవడం జరిగింది. ఏదైతే కోరల్స్ ఉంటాయో దీంతో లక్షద్వీప్ ఐలాండ్స్ ఫామ్ అవడం జరిగింది. తర్వాత ఈ క్వశ్చన్ అడగచ్చు, లక్షద్వీప్ ఐలాండ్స్ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది? 32 కిలోమీటర్స్. ఎంత? 32 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ క్రాప్ ఇస్ మెయిన్లీ కల్టివేటెడ్ ఇన్ ది బ్రహ్మపుత్ర వ్యాలీ. ఏదైతే బ్రహ్మపుత్ర వ్యాలీ ఉందో అస్సాము ఆ సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఏ క్రాప్ని కల్టివేషన్ చేస్తారు? లాస్ట్ టైమే నీకు చెప్పా, అస్సాం వ్యాలీ అండ్ బ్రహ్మపుత్ర వ్యాలీలో టీ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది. అదే కాఫీ వచ్చేసి మన అరకు సైడ్. వాట్ ఈస్ ది స్టేట్ అనిమల్ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్? జమ్మూ కాశ్మీర్కి స్టేట్ అనిమల్ ఏది? హంగుల్. ఇది హంగుల్, కాశ్మీరీ అనిమల్ మరి అంటారు. దీని పేరు వచ్చేసి హంగుల్. ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్కి స్టేట్ అనిమల్ ఏదో కామెంట్ తెలపండి. మన ఆంధ్రప్రదేశ్కి స్టేట్ అనిమల్ ఏదో కామెంట్ తెలపండి. తర్వాత బాలా గంగాధర్ తిలక్ న్యూస్ పేపర్స్. ఈరోజు నేను ఏదైతే June 5 వరకు ఎగ్జామ్ జరిగినా నేను అనుకున్నా బాలా గంగాధర్ తిలక్ గురించి ఎందుకు క్వశ్చన్స్ రావడం లేదు. నిన్న జరిగిన June 5 ఎగ్జామ్ జరిగిన దాదాపుగా 8 క్వశ్చన్లు ఇచ్చాడు. ప్రతి షిఫ్ట్లో 2-3 క్వశ్చన్స్ ఇచ్చాడు. బాలా గంగాధర్ తిలక్ న్యూస్ పేపర్ వచ్చేసి కేసరి అనే ఒక న్యూస్ పేపర్ వచ్చింది. దీన్ని 1881లో స్థాపించారు. కేసరి వచ్చేసి ఏ లాంగ్వేజ్లో ఉందంటే మరాఠీ లాంగ్వేజ్లో ఉంది. మరాఠీ లాంగ్వేజ్లో ఉంది. ఎందుకంటే బాలా గంగాధర్ తిలక్ గారు పుట్టింది ఎక్కడంటే మహారాష్ట్రలో కదా. తర్వాత మారాతా ఒక న్యూస్ పేపర్ మరి వీళ్ళు విడుదల చేసినారు 1881లో. కేసరి మరి 1881లో, అంటే ఇంగ్లీష్ ఏదైతే మారాఠా ఉందో ఇది మరి 1881లో, ఇది మరి ఇంగ్లీష్లో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు జూన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన. ఇప్పుడు మీకు ఏమంటే మెయిన్గా వచ్చేసి ఏదైతే ఇవి టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ కానీ మీకు కానీ ఎక్స్ప్లెనేషన్ అండ్ దాంతోపాటు క్వశ్చన్స్ కావాలంటే ఏం లేదండి. ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక 5-6 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా క్వశ్చన్స్ అడగచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ గురించి ఇంపార్టెంట్ వచ్చేసి నేను మీకు ఏం చేస్తానంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్తో మీరు ఎగ్జామ్ రాబోయే రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ June 15 దాకా ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, అప్పుడు మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. 100కి 100% చెప్తా యూస్ఫుల్ అవుతుంది. దాదాపుగా మీకు 100 మార్క్స్కి నేను చెప్పబోయే టాపిక్స్ చదివిపోతే మీకు 60 మార్క్స్ ప్లస్ వస్తాయి. ఎన్ని? 60 మార్క్స్. 32 మార్క్స్ కాదు, 60 మార్క్స్ పక్కా వస్తాయి. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి అండి. ఉమెన్ మిలిటరీ పోలీస్కి కానీ, తర్వాత జీడీకి కానీ, తర్వాత టెక్నికల్కి కానీ, తర్వాత ట్రేడ్స్మెన్కి కానీ, క్లర్క్ కానీ, ఏదైతే మీ ఆర్మీలో ఏదైతే సైన్స్, రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్ అడుగుతున్నారో ప్రతిదానికి యూజ్ ఉంటుంది ఇది ఆర్మీ ఎగ్జామ్స్కి. ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోకి 500 లైక్స్ చేస్తే నేను ఆ వీడియో డిస్కస్ చేస్తాను. ఆ వీడియోస్ మనం క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. 2-3 వీడియోస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుందాం. అది అయిపోకూడదాం. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఏమంటే మన కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నోట్స్ అక్కడ లభిస్తుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే ఈ ఏదైతే ఈ యూట్యూబ్ వీడియో ఉంటుందో స్టోరీ కానీ స్టేటస్ కానీ పెట్టండి. ప్లీజ్ సపోర్టివ్గా ఉండండి. జై హింద్ ఫ్రెండ్స్.